శ్రావణ సోమవారం మామూలుగా శ్రావణ మాసం అంటేనే పండగలతో కూడిన మాసంగా మనం చెప్తాం. ప్రతిరోజు పండగే. అయితే ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజులో ముఖ్యంగా శ్రావణ మాసంలో సోమవారాలకి, మంగళవారాలకి, శుక్రవారాలకి, శనివారాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే సోమవారం అనేటప్పటికీ శివుణ్ణి, అమ్మవారిని ఆరాధిస్తారు, మంగళవారం మంగళగౌరిని ఆరాధిస్తారు, శుక్రవారం వరలక్ష్మిని ఆరాధిస్తారు, ఇక శనివారం వస్తే బాలాజీని అలాగే లక్ష్మీనారాయణని ఆరాధిస్తారు. ఇవన్నీ ఇలా జరుగుతుంటాయి కనుక శ్రావణ మాసంలో ప్రతిరోజుకి విశిష్టత ఉన్నట్టే శ్రావణ సోమవారాలకు ఉండే విశిష్టతను ఏంటంటే, మనకన్నా కూడా నార్త్లో దీని మీద ఎక్కువ ప్రాధాన్యతగా చేసుకుంటారు శ్రావణ సోమవారాలని. వాళ్ళు ఏంటంటే 16 సోమవారాల వ్రతం అని కూడా వాళ్ళు చేస్తారు. అంటే దీంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, మామూలుగా మనకి శ్రావణ మాసం మనకంటే వాళ్ళు 15 రోజుల ముందే స్టార్ట్ అయిపోతుంది. అంటే ఆషాఢ మాసంలో పౌర్ణమి తర్వాత నుంచే వాళ్ళకి శ్రావణ మాసం 15 రోజులు ముందుకుంటారు. అంటే ప్రదేశం బట్టి అది మారుతూ ఉంటుంది. ఈ శ్రావణ సోమవారాల వ్రతాలని చెప్పి ఎక్కువ సోమవార వ్రతాలు 16 సోమవారాల వ్రతాలని చేస్తారు. ముఖ్యంగా ఆషాఢ మాసంలో చాతుర్మాస వ్రతాలలాగా ఆషాఢ పౌర్ణమి దగ్గర నుంచి మనం తీసుకుంటే కార్తీక పౌర్ణమి మధ్యలో వచ్చే సోమవారాలన్నీ చేసుకోవడం వాళ్ళ పద్ధతి. అంటే ప్రతి మాసంలో వచ్చే సోమవారాలు చేసుకుంటూ వాళ్ళు పెడతారు. దానికి సంబంధించి ఆ విధి విధానాలన్నీ వాళ్ళకు ఉంటాయి. అయితే జనరల్గా ఏంటంటే ఈ సోమవారాల్లో ఆ ప్రదేశం బట్టి మారుతుంది. మన విధానాల్లో మనం ఎలా చేసుకుంటాం అంటే, జనరల్గా సోమవారం అనేటప్పటికీ శివుడికి సంబంధించిన అభిషేకాలు, శివుడికి సంబంధించిన అర్చనలు, శివాలయ సందర్శనలు అవి చేసుకుంటూ పెడతారు. కానీ ముఖ్యంగా ఏంటంటే శ్రావణ సోమవారాల్లో నక్తవ్రతము అని చేస్తారు. నక్తవ్రతము అంటే ఏంటి? దాని అర్థం ఏంటంటే, ఉదయం నుంచి సాయంకాలం దాకా, సూర్యాస్తమయం దాకా శివుణ్ణి ఆరాధిస్తూ, శివుడికి పూజలు చేసుకుంటూ, శివుడి యొక్క నామాలు స్మరించుకుంటూ, సాయంత్రం కూడా సూర్యాస్తమయం తర్వాత మళ్ళీ మనం శివుడి యొక్క ఆరాధన అది చేశాక ఆ తర్వాత మనం ఉపవాసాన్ని విరమించుకొని ముందుకు వెళ్ళడం అనమాట. ఆ విధంగా దీన్ని నక్తవ్రతంగా వీళ్ళు చేసుకుంటూ ముందుకు పెడతారు. ఈ విధానం వాళ్ళు ఏంటంటే శ్రావణ సోమవారాలను చేస్తారు. ఏది చేసినా ఎవరి అనుకూలతలు, ఎవరి పరిస్థితులు దాని ప్రకారం ముందుకు పెడతారు. కానీ ఇప్పుడు ప్రతిదీ అదే విధానంలో అందరూ పాటించాలి అని కాకపోయినా, కనీసం మనం మానసికంగా అయినా భగవంతుడిని ఆరాధించడం అనేది చాలా ముఖ్యం. అంటే భగవంతుడి మీద భక్తి, మెంటల్గా భగవంతుడితో కనెక్ట్ అవ్వడం అంటే ఏంటి? మనం మానసికంగా అయినా సరే భగవంతుడిని స్మరించుకోవడం. ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా భగవంతుడి మీద మన ఆరాధనని మర్చిపోకుండా భగవంతుడి నామస్మరణ చేసుకుంటూ, అలాగే భక్తితో, శ్రద్ధతో దేవుడికి మనకి ఎంతవరకు మనం చేసుకోగలమా అంటే ఖచ్చితంగా ఇలాగే చేసుకోవాలి అనే విధానం కాకుండా, మీ విధానంలో మీరు ఎంతవరకు భగవంతుడి భక్తి చూపించుకోగలరు అన్న విషయానికి ఒక కొలమానం అనేది ఉండదు. మీ మానసిక పరిస్థితి, మీ యొక్క పరిస్థితుల రీత్యా అలా వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటంటే ఈ రోజున ఎక్కువ భాగం శివుణ్ణి ఆరాధిస్తారు. అంటే చాలా చాలా విశిష్టంగా శ్రావణ సోమవారాల్లో చేసే పని అనమాట శివుడి యొక్క ఆరాధన. ఎందుకంటే శివుడికి చాలా చాలా ఇష్టమైన మాసంగా దీన్ని చెప్తారు కనుక శివుణ్ణి చాలా ఇష్టంగా శైవులందరూ కొలుస్తారు. ముఖ్యంగా ఈ యొక్క నక్తవ్రతాన్ని చేసుకుంటారు. అది కూడా అవకాశం లేనట్లయితే భగవంతుడి యొక్క ఆరాధన, ఆయన నామస్మరణ చేసుకోగలిగితే ఆయన యొక్క నామంతో పాటుగా ఆయన సంబంధించిన వినడం అవి చేసుకుంటూ పెడతారు. వీటి వల్ల ఏంటంటే భగవంతుడి యొక్క అండదండలు, దానివల్ల వ్యక్తికి శ్రేయస్సు, అభివృద్ధి, ఆరోగ్యం, మనశ్శాంతి, అనేక రకాల దోష పరిహారాలలాగా ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది ఉండడానికి భగవంతుడి యొక్క ఆరాధన అనేది చేస్తారు. కనుక ఈ నక్తవ్రతాన్ని కూడా వీరు ఈ విధంగా చేస్తారు. వాళ్ళు సోమవార వ్రతాలుగా చేస్తారు. అది ఈరోజు విశిష్టతగా మనం చెప్తాం అనమాట. అంటే బిల్వపత్రాలతో పూజించేవాళ్ళు, నీటితో అభిషేకం చేసేవాళ్ళు, కేవలం దేవుడి నామం చెప్పుకునేవాళ్ళు, దేవుడి గురించి వాళ్ళంతా వాళ్ళు లింగాష్టకం చేసుకొని ఏది చేసినా మీ అనుకూలత, భక్తి, శ్రద్ధ ముఖ్యంగా చేస్తారు కనుక దీన్ని శ్రావణ సోమవారం యొక్క విశిష్టతగా చెప్తారు. నమస్కారం.